శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ఇటీవల కురిసిన కుంభవృష్టితో ఉప్పొంగిన చెరువు వల్ల పాఠశాల మునిగిపోవడంతో పిల్లలకు నష్టం వాటిల్లింది. వరదలతో పాఠశాల మునిగి కనీసం ఆశా పుస్తకాలు, రాత పుస్తకాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు దాతలు అండగా నిలిచి భరోసా కల్పించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షం తాకిడికి ఎల్లంపేట పాఠశాల పూర్తిగా మునిగిపోయి విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు తడిసి ముద్దయ్యాయి. విషయం తెలుసుకున్న కంపెనీ యజమానులు దాతృత్వాన్ని చాటుతూ 182 మంది విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. సేవా దృక్పథంతో విద్యార్థులకు నోట్బుక్స్, బుక్స్ పంపిణీ చేసిన కంపెనీ వారికి విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మరిపేడ మండలం సీతారాం తండాలోని వరద బాధిత పిల్లలకు దుస్తులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. విష్ణు అనే యువకుడు గత కొన్ని రోజుల క్రితం భారీ వర్షం ధాటికి వ్యవసాయం భూములే కాదు, ఇళ్లతో పాటు దుస్తులు కూడా లేకుండా పోవటాన్ని గమనించి చలించి తన సొంత ఖర్చులతో 40 మంది విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. మానవతా దృక్పథంతో పిల్లలకు దుస్తులను పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. 1వ తారీఖు వచ్చిన వర్షాలకు విపరీతమైన విపత్తు, ఘోరమైన దారుణమైన వరదలతోని ఇక్కడ ఎల్లంపేట దగ్గర స్కూల్ మొత్తం మునిగిపోవడం జరిగింది. దానికి మా ఎండి గారు అయినటువంటి శ్రీ తాలూరు సతీష్ కుమార్ గారు ఇక్కడ ఈ సిచ్యువేషన్ మేము చెప్పడం జరిగింది వారికి. దానికి స్పందించి ఈ యొక్క స్కూలుకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు నోట్బుక్స్ అవుతుంది, బ్యాగ్స్ అవుతుంది, మొత్తం డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఆ విషయాన్ని మా ఎండి గారు అయినటువంటి సతీష్ కుమార్ గారికి వాళ్ళు సతీమణి విజయ్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. స్పందించి వారికి సరిపడా నోట్బుక్స్ పంపించడం జరిగింది. గత 5 రోజుల నుండి వాస్తవంగా మేము ఇంతకుముందు వరద బాధితులకు సరుకులు ఇవ్వడం జరిగింది. వరంగల్ అవుతుంది, విజయవాడ అవుతుంది, కృష్ణా డిస్టిక్ అవుతుంది, మహబూబాబాద్ మండలం అవుతుంది. వారికి అంటే తడిసి వరదలో ఇబ్బంది పడుతున్న వారికి ఒక వారం 10 రోజుల వరకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఒక స్కూల్ గురించి తెలుసుకొని వీరికి కూడా నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది. ఈ సహాయాన్ని అందించినటువంటి శ్రీ తాలూరు సతీష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.